సుహాసిని రే ఏంట్రా ఏమైంది తనకి? ఉలుకో పలుకో లేకుండా పడుకునింది. కళ్ళు సుహాసిని. బావగారు వాటర్ ఇవ్వు. సుహాసిని, భూమి, డాక్టర్ గారు ఏదో టాబ్లెట్ ఇచ్చారు కదా, ఆ టాబ్లెట్ తీసుకురా. సుహాసిని, సుహాసిని, లే సుహాసిని, సుహాసిని. భూమి, ఈ టాబ్లెట్ వేయి. సుహాసిని. బావగారు జరగండి. ఏం మాత్రం రావి? అదేం లేదన్నయ్య, తను స్పృహలో లేనప్పుడు ఈ టాబ్లెట్ వేస్తే మంచిదని డాక్టర్ గారు చెప్పారు. ఎంత మత్తులో ఉంటే మాత్రం మొహాన్ నీళ్లు జల్లావు? లేవలేనంత మత్తేంట్రా? సరే, ముందైతే తన హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అవసరం లేదన్నయ్య, టాబ్లెట్ వేసాం కదా, ఓ 10 నిమిషాలు అయితే మెలకు వచ్చేస్తుంది. శ్రీ, అసలు ఎందుకు ఇలా అయిందో ఏంటో తెలుసుకోకుండా టాబ్లెట్స్ వేసి ఊరుకుంటే ఎలారా? శ్రీ, టాబ్లెట్స్ వేసినా కూడా ఇంకా మత్తుగానే ఉంది కదరా? తగ్గిపోతుంది అన్నయ్య, ఇప్పుడే కదా వేసాం. తగ్గిపోతుందని అలా చూస్తూ ఊరుకుంటావా? ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. పదండి. రాఘవ, రే రాఘవ, చెప్పేది వినాలి రాఘవ. రే రాఘవ, చెప్పేది వినన్నయ్య. రాఘవ, అన్నయ్య వద్దన్నయ్య, నా మాట వినన్నయ్య. రే రాఘవ ఆగరా. బావగారు ఆగండి ప్లీజ్, అర్థం చేసుకోండి బావగారు. రాఘవ, ఎక్కడికి వెళ్తున్నాం? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. సుహాసిని, ఏమైంది? ఎందుకు అందరు ఇక్కడున్నారు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సుహాసిని, ఎంత భయపెట్టావో తెలుసా? ఒక్కసారి నువ్వు ఉలుకు పలుకు లేకుండా పోయేసరికి ప్రాణం పోయినట్టు అనిపించింది తెలుసా? అయినా సరే, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. ముందు నీకేమైందో కనుక్కుందాం. వద్దు రాఘవ, నేను రాను. అవన్నీ తర్వాత, ముందు కారెక్కు చెప్తాను. నా మాట విను రాఘవ. ఎక్కువ నేను అడిగితే ఏమీ లేదు అన్నాడు, అడిగితేనేమో కబుర్లు చెప్తాడు. నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది, వీళ్ళ సంగతి చెప్తాను. రాఘవ, రాఘవ, నా మాట విను. బావగారు, మీరు ఏ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినా ప్రయోజనం ఉండదు, ప్రయోజనం ఉండదు, ప్రయోజనం ఉండదు. ఏం మాట్లాడుతున్నావు భూమి? బాలేని మనిషిని ఏదైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపిద్దామంటారు కానీ హాస్పిటల్కి వద్దంటారేంటి? అదే బావగారు, నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినా ప్రయోజనం ఉండదు, అందుకే వద్దు అంటున్నాను. ప్రయోజనం ఉండదు అంటే ఏంటి అర్థం? తను అలా పడిపోవడానికి కారణం వేరే ఉంది బావగారు. ఇప్పటి వరకు తను ఎన్నో మందులు వాడింది, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి తాత్కాలిక ఉపశమనం కోసం మాధవ ఆ టాబ్లెట్ వేశాడు. ఏంటి భూమి, ఏం మాట్లాడుతున్నావు?
రే మాధవ ఏంట్రా తను చెప్పేది? భూమి ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు. సరే మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, డాక్టర్ని అడిగితే ఆయనే చెప్తాడు. సుహాసిని నువ్వు ముందు బండెక్కు. కానీ రాఘవ ఎక్కు. రాఘవ నా మాట విను. అన్నయ్య రే తనని డాక్టర్ కి చూపించే టైం దాటిపోయింది. డాక్టర్ కి చూపించే టైం దాటిపోయింది. డాక్టర్ కి చూపించే టైం దాటిపోయింది.